ప్రాంతాల వాక్యం ఉన్న వారి కుటుంబానికి తోడై ఉంటాం. ఈ సమయంలో చిన్న మాటకు చదువుకుని మనం బాగా చూస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయము, దయచేసి 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యేసుక్రీస్తు వారు పుట్టుకను గురించిన మాటగా 2వ అధ్యాయం 10వ వచనం దయచేసి అందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 2:10 అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. చదవండి. లూకా 2:10. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు లేఖన భాగమును దీవించును గాక. ఈ సమయంలో మనము దేవుని దూత చెప్తున్నమాట. అయితే ఆ దూత భయపడకుడి. ఏమని చెప్తున్న దూత అండి? భయపడకుడి. కాబట్టి ఇక్కడ చేరవచ్చిన మీరు కూడా భయపడొద్దు, ఇంకో గంట సేపు ప్రసంగం ఉంటుందని కొద్ది మాటలతో మనము ఇంతవరకు ఇచ్చిన వర్తమానము కుటుంబానికి కనుక తోడండి. ఒక సువర్తమానం, మనం క్రీస్తు జన్మదినం కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని దూత, గాబ్రియేలు దూత చెప్తున్న మాట, ఇక్కడ మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఒక ప్రాంతంలో, ఒక కుటుంబంలో ఒక వృద్ధురాలు నాయనమ్మ ఉంది, ఒక మనవడు ఉన్నాడంట. ఆ కుటుంబంలో అయితే ఇక నాయనమ్మ ప్రభువు నమ్ముకుని వృద్ధాప్యులు దైవికంగా జీవిస్తాను. మనవడు చాలా అల్లరి చిల్లరగా జీవిస్తాడు. ఈ అల్లరి చిల్లరగా ఉన్న మనవడు ఒక రోజున కుటుంబంలో ఇంటిలో దేవుని గ్రంథము షెల్ఫ్లో అన్ని పుస్తకాల పైన బైబిల్ పైన ఉందంట. అప్పుడు చూసి నా మనవడు చూసి, ఈ నాయన వృద్ధురాలకు ముసలాంకి ఏం పని లేదు, గ్రంథాన్ని బైబిల్ గ్రంథం అన్ని పుస్తకాలను పైన పెట్టిద్దా, అక్కడ కాదు ఉండాల్సిందని చెప్పేసి బైబిల్ని పుస్తకాలకు అడుగును పెట్టేశాడు. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తుని తగ్గించేసేయాలి, ఈయన అడుగునుండాలి అని చెప్పి పెట్టేశాడంట మనవడు. అప్పుడు వృద్ధురాలు నాయన చూసి ఏమన్నదంటే, అయ్యా ఆయన చూసావా ఈ పుస్తకం అడుక్కెళ్ళిపోయిందంటే, అవునయ్యా ఆయన అడుక్కుని మొట్టమొదటిగా ఎందుకు పైన పెట్టారంటే ఒక కారణం చెప్పింది. ఆయన మొదటివాడు. యేసుప్రభు ఎవరంటండి? ఆయన మొదటివాడు. అడుగును పెట్టినప్పుడు ఏం చెప్పిందంటే, అయ్యా ఆయన అందరిని భారము భరించేవాడు. ఇప్పుడు పుస్తకం అడుగునుంటే, గ్రంథం అడుగునున్నప్పుడు ఎట్లా యేసు ప్రభు వారు అందరి భారాన్ని భరించి అడుగునే, ఇట్లా నా పైనుంటే మొదటివాడు అంటున్నా, అడుగును పెడితే భారం భరించేవాడు అని ఇలా కాదని చెప్పేసి పుస్తకాల మధ్యలో పెట్టేశాడంట. అప్పుడు ఆమెనది, అయ్యా ఈయన అందరికీ మధ్యవర్తి అన్నదంట. యేసుక్రీస్తు వారి జన్మదినం అదే. ప్రియులారా, ఐఎమ్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్, ఐఎమ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్, అల్ఫా ఒమేగా. గ్రీక్ లెటర్స్ లో మనం చూస్తాం, మన అల్ఫాహాలు చూస్తాం, ఇంగ్లీష్ లెటర్స్ ఏబిసిడీలు ఏ జెడ్ లాస్ట్. అలాగనే యేసు ప్రభు వారు ఎవరండి అంటే మొదటివాడు, కడపటివాడు. ప్రియులారా, ఈ 2వ అధ్యాయంలో దేవుని దూత చెప్తున్న మాట ఏంటంటే, గాబ్రియేలు దూతని, ఇదిగో మీకు రక్షకుడు వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, ఆయన పుట్టుక గురించి బైబిల్ గ్రంథము కానీ చరిత్రాత్మ మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎప్పుడు పుడతాడు, ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎలా పుడతాడు, ఎందుకు పుడతాడు అని కారణాలు, రీజన్స్ ఉన్నాయి యేసుక్రీస్తు గురించి. మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథం గమనించినప్పుడు మనం గమనించిన ప్రియులారా, ఒక జేమ్స్ పీర్వెన్ అనే శాస్త్రవేత్త, సైంటిస్టు. ఎందుకంటే చాలా మందికి చెప్పే, నేను కూడా ఒకప్పుడు యేసు ప్రభువును తక్కువగా చూశాను, అంటే తెలియక, అజ్ఞానం చేత, నేను ఒకప్పుడు ఎరుగక, కాబట్టి యేసు ప్రభు అంటే తక్కువ చూశాను. క్రిస్మస్ అంటే పండగ అంటే ఊరు బయట పండగని తక్కువగా చూశాను, ఎరగని స్థితిలో మా కుటుంబం మేము కూడా ఒకప్పుడు. కానీ గమనించండి, జేమ్స్ పి ఇర్విన్ అనే శాస్త్రవేత్త, ప్రియులారా సత్యాన్ని ఆలోచించేయండి, ఒక సత్యాన్ని పరీక్షించండి. దూరంగా సమీపంగా ఉన్న వారులారా, మీ అందరికీ ఈ సాయంకాల సమయంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఆలోచన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఏంటి ఆలోచన చేద్దాం? ఏంటంటే విషయం ఏంటంటే, మనం చూసినప్పుడు చంద్రమండలం మీదకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? చదువుకున్న వాళ్ళకి చెప్పాలి. శివ చెప్పాలి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్. చంద్రమండలం మీదకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన వెళ్ళి మొట్టమొదటిగా, చాలా మంది చంద్రబాబు పాడబడతారు, అన్నం గోరుముద్దలు తినిపి చందమామ రావే జాబిలు రావని పాటలు పాడారు. కానీ అట్లా కాదు, ఈయనైతే రమ్మని చెప్పడం కాదు, దేవుని సహాయంతో ఎక్కడికి వెళ్ళిపోయాడంట? చంద్రుడి మీదకి వెళ్ళిపోయి అడుగు పెట్టినాడు. అక్కడికి వెళ్ళి హల్లెలూయా పదము దేవుని స్తుతిస్తూ, హల్లెలూయా అంటే దేవుని స్తుతిస్తూ చంద్రమండలం అడుగు పెట్టి, తర్వాత మనం జేమ్స్ పీర్విన్, మొట్టమొదటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్ళాడు, మన చరిత్ర చదువుకున్న వారు తెలుసు. రెండో వ్యక్తి జేమ్స్ ఈర్విన్ ఆయన వ్యక్తి, ఆయన టీంలో వెళ్ళి ఆయన ఒక వ్యోమగామి, సైంటిస్టు, శాస్త్రవేత్త. ఆయన వెళ్ళిపోయి, ఆయన వెళ్ళడమే కాదు, చంద్రుడి మీదకి అడుగుపెట్టి ఒక చిన్న జీపుని నడుపుతూ వచ్చాడు. జీపును చంద్రమండలం మీద నడుపుతూ వచ్చాడు. ఆయన
తర్వాత మన ప్రాంతానికి విజయవాడ పట్టణానికి వచ్చినప్పుడు, ఆ పట్టణానికి వచ్చిన వారు చాలా మంది వెళ్ళినారు. వారిలో కూడా అనేకులు వెళుతూ వచ్చినప్పుడు, ఎందుకంటే ఈయన ఒక శాస్త్రవేత్త, వ్యోమగామి, చంద్రమండలం మీదకి అడుగుపెట్టిన వ్యక్తి. ఇలాంటి గొప్ప వ్యక్తి మన విజయవాడ పట్టణానికి వచ్చాడు, మన ఆంధ్రప్రదేశ్ విజయవాడ పట్టణానికి వచ్చాడని అనేకులు గొప్పవారు వెళ్ళారండి. శాస్త్రవేత్తను చంద్రుని మీదకి అడుగుపెట్టిన ఆయన చూడడానికి వెళ్ళాడు. ఆయన అన్నాడు, నేను చంద్రుని మీదకి వెళ్ళి అడుగు పెట్టానని చెప్పేసి ఇంతగా గొప్పగా చేస్తున్నారు, ఇలాగా మీరు అందరూ ఇలాగ అభివృద్ధి చూస్తూ ఇంతగా చూస్తున్నారు, కానీ నేను చంద్రుని మీద అడుగు పెట్టడం పెద్ద గొప్ప సంగతి ఏం కాదు, కానీ లోకరక్షకుడు దైవము లోకరక్షకుడు పరలోకము చంద్రమండలం కంటే, సూర్యమండలం కంటే, ఈ ఆకాశ మండలాల కంటే అత్యున్నతమైన పైన ఆకాశం నుండి, పరలోకముల నుండి దేవుడు భూమి మీదకి అడుగు పెట్టాడు. ఇది గొప్ప సంగతి. ఒక చంద్రుని మీద అడుగు పెట్టడం గొప్ప సంగతి. దానికంటే గొప్ప సంగతి అంటే దేవుడు పరలోకాన్ని వీడి ఈ పాప భూమిష్టి మీద అడుగు పెట్టాడని చెప్పిన వ్యక్తి వ్యోమగామి జేమ్స్ పిర్విన్, శాస్త్రవేత్త గారు, సైంటిస్ట్, లోకంలో గొప్పవారు అంటారండి. అలాంటి వ్యక్తి ఇచ్చిన గొప్ప స్టేట్మెంట్. పిల్లలు గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఆయన గురించి పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఎక్కడ పుడతాడు, ఎప్పుడు పుడతాడో రాయబడింది. ఎప్పుడు పుడతాడని మనం బైబిల్ చూస్తే కాలము పరిపూర్ణమైనప్పుడు పుడతాడని పౌలు అపోస్తలుడు గలతీ పత్రికలో రాయబడింది. కాలం పరిపూర్ణమైనప్పుడు. అలాగే మనం చూస్తే ఆయన పుట్టుక గురించి రాయబడిన మాట చూస్తే ఎక్కడ పుట్టిన సందర్భాల్లో మనం చూస్తే దేవుని వాక్యం రాయబడింది. ఆయన బిలాం ప్రవక్త అంటాడు సంఖ్యాకాండం 24:17-19లో, యాకోబులో నక్షత్రము ఉదయించును. యాకోబులో నక్షత్రం ఉదయించును అంటే ఇది క్రీస్తు పూర్వం. ఆలోచన చేయండి ప్రియులారా, క్రీస్తు పూర్వం సుమారు 1500 సంవత్సరాల కాలం. అప్పుడు మోషే గారు ఉన్నారు. మోషే గారి టైంలో బిలాం ప్రవక్తలు ఉన్నారు సంఖ్యాకాండంలో. కనుక గమనిస్తే క్రీస్తు పూర్వం అబ్రహాము 2000 సంవత్సరాల క్రితం ఉన్నాడు. మోషే గారు క్రీస్తు పూర్వం సుమారు 1500 సంవత్సరాల కాలం. ఆ టైంలో బిలాం ప్రవక్త ద్వారా ఏంటంటే యాకోబులో నక్షత్రం ఉదయించును అని రాబడిన ప్రవచనం ఉంది. అప్పుడే యేసుక్రీస్తు వారి గురించి ఎక్కడ పుడతాడంట? యాకోబులో అన్నాడు. యాకోబు అంటే ఆయన పేరు ఇస్రాయిల్, అంటే ఇస్రాయిల్లో పుడతాడు అని రాయబడతాం. అంతేగా దేవుని గ్రంథాలు మనం చూస్తే వారి యొక్క సంతానం గురించి కూడా ఉంది. ఆయన ఎవరు సంతానాలు పుడతాడంటే పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా తీసి టైం ఎక్కువది, యోహాను సువార్త 7:42 ఉంది, ఆయన దావీదు సంతానంలో పుడతాడంట. ఎక్కడ ఏ సంతానం పుడతాడండి? ఆయన దావీదు సంతానంలో. కనుక దావీదు సంతానం అంటే దావీదు యోధా గోత్రం. ఏ గోత్రంలో కూడా రాయబడతా ఉంది, యోధా గోత్రము. దావీదు యోధా గోత్రానికి సంబంధించిన వాడు. అందుకే ఆది కాండంలో 49వ అధ్యాయంలో యాకోబు గారు 49వ అధ్యాయం ఆది కాండంలో, అంటే సుమారు అబ్రహాం గారు 2000 అయితే అబ్రహాం గారి తర్వాత ఇస్సాకు తర్వాత చెప్పాలి, ఇస్సాకు తర్వాత ఎవరండి? యాకోబు. అంటే సుమారుగా 2000 నుంచి కిందికి వస్తుంది కాబట్టి 1900, 1800 సుమారుగా ఆ టైంలో ఉన్న యాకోబు వృద్ధుడుగా ఉండి తమ 12 మంది కుమారులను ఆశీర్వదిస్తున్న టైంలో యూదాలో నుండి రాజదండం లేస్తుంది. యూదా కొదమసింహం అని యూదాలో నుండి రాజదండం లేస్తుందని అక్కడ కూడా దేవుని ప్రవచనం చెప్పబడుతూ వచ్చింది. యూదా గోత్రం నుంచి వస్తాడు. 12 మంది కుమారులు యాకోబుకి, వారిలో యూదా అనే ఒక కుమారుడు ఉంటాడు. యూదా గోత్రంలో పుడతాడని యాకోబు గారు ముందుగానే ప్రవచిస్తున్నాడు. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే ఆయన పుట్టుక మనము ఏ దేశంలో పుడతాడంటే ఇస్రాయిల్లో. అందుకే ప్రపంచాన్ని నడిబొడ్డున్న దేశం ఏ దేశం అంటే ఇజ్రాయెల్ దేశం. కనుక మనము ఇజ్రాయెల్ దేశంలో పుడతాడని ప్రవచనం ముందుగానే గమనించండి పిల్లారా. ఆ దేశంలో మనం చూస్తే ఆయన ఏ గ్రామంలో పుడతాడో కూడా ముందుగా రాయబడింది. మనం ఆలోచించేయండి, ఏ ఒక్క వ్యక్తి గురించి, నీ గురించి, నా గురించి, ఈ ప్రపంచంలో ఎవరి గురించి కూడా ఇన్ని వందల సంవత్సరాల ముందే వారి పుట్టుక గురించి ఎక్కడైనా ఎప్పుడైనా కూడా రాయబడలేదని సత్యము తెలియపరచబడదు. ప్రియరా, ఆలోచన చేద్దాం, పరీక్షిద్దాం. కాబట్టి మనం గమనించినట్లయితే ఆయన పుట్టే దేశము, ఆయన పుట్టే గోత్రము, ఆయన ఏ సంతానంలో పుడతాడో, ఎక్కడ పుడతాడో అలా ముందుగానే కొన్ని వందల సంవత్సరాల పూర్వమే ప్రవచించబడుతూ వచ్చినాయి. అందుకే మీకా గ్రంథం 5:2 యూదా బెత్లెహేమా, నువ్వెంత మాత్రము నీవు అల్పమైన దానవు కావు. అంటే ఏ గ్రామంలో పుడతాడంటే యేసు ప్రభువారు మీకా ప్రవక్త ముందుగా చెప్తూ వచ్చినాడు. క్రీస్తు పూర్వమే పుట్టక తల్లికి, యేసు ప్రభు పుట్టక తల్లికే మీకా ప్రవక్త చెప్పిన ప్రవచనం ఏంటంటే ఆయన బెత్లెహేము గ్రామంలో పుడతాడని ప్రవచనం. మనకు అర్థమవుతుందండి. ఎక్కడ పుట్టాడు, ఏ వంశంలో, ఏ దేశంలో, ఏ జనాంగంలో, ఏ గోత్రంలో, ఏ దేశంలో, ఏ ప్రాంతం, ఏ గ్రామంలో, ఇవన్నీ కూడా మనము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎక్కడ పుడతాడో క్రీస్తు పూర్వమే అదే సమయంలో ఆయన ఎవరికి పుడతాడో కూడా రాయబడింది. ఎవరికి పుడతారంటే
యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం 750 సంవత్సరాలు సుమారుగా ఆయన అన్నాడు, ఇదిగో తాను ఒక సూచన చూపించును, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. మనం దాకా అన్న వాక్యం చూస్తాం, అది ఇమ్మానుయేల్. అంటే ఇక్కడ మనం చూస్తూ వచ్చినాం, అంటే ఎవరికి పుడతాడంటే యేసు ప్రభు వారు చెప్పండి, కన్యకకు పుడతాడు. ఎక్కడ పుడతాడో ప్రవచనాలు చెప్పబడ్డాయి. బైబిల్ గ్రంథం అంటే యేసు ప్రభు జన్మ అంటే అది సామాన్యమైనది కాదండి. ప్రవచనాలతో కొన్ని వందల సంవత్సరాల పూర్వమే ప్రవక్తలు ప్రవచించినారు. ధర్మశాస్త్రం గురించి రాయబడింది. అందుకే యేసు ప్రభు జన్మ అసాధారణమైన జన్మ, అద్భుతమైన జన్మ యేసు ప్రభు జన్మ. అందుకే మనం చూస్తే కన్యక గర్భవతి కుమారుడు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అంటాం చాలా మంది కదండి. ఈ లోకంలో చాలా మంది ఈ మధ్య ఒక వ్యక్తి అంటున్నారు, అది ఎలాగండి, సైన్స్ ప్రకారంగా మరి స్త్రీ పురుషుల ద్వారాగానే కదా మనిషి జన్మించేది, కన్యక గర్భం ఎట్లాగా కన్యక ద్వారా జన్మిస్తారు, ఇది మేము నమ్మాలా అని కొంతమంది హేతువాదులు, తెలియని వారు, అమాయకస్తులు వాళ్ళు, మేము నమ్మము, కన్యక గర్భం ఎట్లా జన్మిస్తాడు, తల్లిదండ్రుల ద్వారా కదా, ఇలాగే కానీ మరి పురుషుడు ప్రమేయం లేకుండా ఎలా జన్మిస్తాడని వాళ్ళు అన్నారు. అయితే బైబిల్లో కొన్ని లేఖలు మీకు చూపిస్తాను, కాబట్టి మీరు ఆలోచన చేయండి, పరీక్షించండి. ఉదాహరణకి బైబిల్లో ఆదాం పుట్టుక సంగతి మనం చూస్తాం. ఆదాం ఎలా పుట్టాడండి చెప్పండి, ఆదాం ఎలా పుట్టాడు? ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు మంటి నుండి తీసి ఆదామును నిర్మించాడు. అంటే ఆదాము దేని నుండి తయారు చేశాడు? దేవుడు మంటి నుండి తయారు చేశాడు. ఓకే, ఇప్పుడు మనం తర్వాత చూస్తాం. చివరికి వచ్చేసరికలా ఖచ్చితంగా మన వాక్యం ప్రకారం అంగీకరి సత్యాన్ని గ్రహించాలి. చూడండి, గమనించి. రెండవది, తర్వాత అవ్వను ఎలా పుట్టించాడు దేవుడు, సృష్టించాడు చెప్పండి? ఆదాము కుడి ప్రక్కన ఎముకను తీసి ఒక స్త్రీగా కలుగు చేశాడు. మరి ఆదామునేమో మట్టిలో నుండి మనిషికి తయారు చేశాడు. స్త్రీ అయిన అవ్వను కుడి ప్రక్కన ప్రక్కటెముక తీసి ఒక మనిషినిగా తయారు చేశాడు. ఇది రెండవ జన్మ. ఆదాం పుట్టుక వేరు, అవ్వ పుట్టుక రైట్. నెంబర్ 3, మూడో పుట్టుక గురించి పరిశీలన చేద్దాం. మూడో పుట్టుక ఏంటి? ఆదికాండము 4:1 వస్తున్నాం. తల్లిదండ్రుల ద్వారా పుట్టాడు. ఎవరు వ్యక్తి? చదవండి, ఎవరండి? కయ్యోను. అంటే చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం తల్లిదండ్రుల ద్వారా. అంటే ఇప్పుడు భూమి మీద మనం అందరము కూడా తల్లిదండ్రుల ద్వారా పుట్టిన వారమే కయ్యను దగ్గర నుండి. ఇది మూడో పుట్టుక. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తాం, యెహెజ్కేలు గ్రంథం చూస్తాం, ఎండిపోయిన ఎముకల నుంచి దేవుడు ఏం చేసినట్ట, లెక్కింపులేని గొప్ప సైన్య సమూహం తయారు చేసినాడు. అదొక కారణం చూస్తాం. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మీరు సంతానం అబ్రహాము విశ్వసిస్తారు అంటే దేవుడు అంటారు కదా, అబ్రహాముకు అవసరమైతే ఈ రాళ్ల వల్ల నుండి అబ్రహాముకు సంతానం నుండి దేవుడు పుట్టించగలడు. అబ్రహాముకి ఎట్లా సంతానం పుట్టిస్తాడంట? రాళ్ళ నుండి పుట్టిస్తాడు. ఇప్పుడు మనకు కొన్ని కారణాలు వచ్చాయి. మట్టి నుండి ఎవరిని పుట్టించాడు దేవుడు? పక్కట ఎముక నుంచి ఎవరిని పుట్టించాడు దేవుడు? తల్లిదండ్రుల ద్వారా పుట్టిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎవరు? మనందరం కూడా కయ్యంత మొదలు తల్లిదండ్రుల ద్వారా పుట్టిన వారం. ఇలాగ మనకి అవసరమైతే రాళ్ళ నుండి కూడా దేవుడు పుట్టింపగలడు. అయితే ఇప్పుడు చెప్పండి, ఇలాగ పుట్టించిన దేవుడు కన్య గర్భమున క్రీస్తును పుట్టించలేడా? అర్థమైందండి? రీజన్స్ ఉండాలి, కారణాలు ఉండాలి, ప్రూఫ్స్ ఉండాలి. కనుక గమనిస్తే మనం గుడ్డిగా నమ్మద్దు, స్టడీ చేయండి, పరీక్షించండి. పిల్లరా, మానవునికి అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియమైన ప్రాంతవాసుల, ప్రేమతో ఈ సత్యాలు మీకు ప్రకటించబడుతున్నాయి. ప్రభువు నామమున మీరు మనం చేస్తున్నాం ప్రేమపూర్వకంగా. కాబట్టి గమనించినట్టే యేసుక్రీస్తు వారి జన్మ అసాధారణమైన జన్మ. యేసుక్రీస్తు వారు కన్య గర్భమందు పుడతాడని 750 సంవత్సరాల ముందే ప్రవచనము అది నెరవేరింది. 750 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు లోకంలో కన్య గర్భమున జన్మించినాడు. ఆయన దైవము కాబట్టి. అంతెందుకండి, ఈ మధ్యకాలంలో కొన్ని జంతువుల నుంచి కూడా ఏంటో తయారు చేస్తాను, దాని గురించి ఏమంటారు, ట్రోనిస్, ఆ సిస్టమ్ ద్వారా. ఇంకొక విషయం చూసిన, రోబో ద్వారా కూడా కృత్రిమంగా గర్భధారణ. చూడండి, ఇవన్నీ చేస్తుంటే ఇల్లు చేసేదంతా ఎవరండి? మనుషులు, సైంటిస్టులు. మనుషులే పుట్టిస్తే దేవుడు పుట్టించలేడా? కాబట్టి అర్థం చేసుకోండి, దేవుని శక్తి మానవ శక్తి గొప్పదా, దేవుని శక్తి గొప్పదా? దైవశక్తి గొప్పది. కాబట్టి పిల్లరా, అందుకొరకే దేవుడు అసాధారణమైన వాడు, దేవుడు అసంభవుడు, దేవుడు శక్తిమంతుడు గనుక ఆయన ఎలాగైనా రాగలడు, పుట్టింపగలడు, ఏదైనా చేయటకు దేవునికి సమస్తము సాధ్యమే. పిల్లలు గమనించినట్లయితే ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఎక్కడ పుడతాడో, ఎలా పుడతాడో, ఎందుకు పుడతాడో, ఆయన ఎప్పుడు పుడతాడో, ఎవరికి పుడతాడో కూడా, అది ఎలా పుడతాడు అంటే చాలా మందికి ప్రశ్నార్థం ఉంది. అది ఎలా పుడతాడు? బైబిల్ లూకాసు వార్తలు దేవదూత ప్రత్యక్షమైన గాబ్రియెలు దూత, దయాప్రాప్తురాల శుభం, నువ్వు దేవుని వలన కృప పొందితివి, నీకు ఏంటి శుభవార్త? ఆ మాట చెప్పగానే కుమారుడు పుడతాడని చెప్పగానే
ఆమె ఏమని తెలుసండి, నేను మానవ రీతిగా మనకులాగా నమ్మేందంటే, అయ్యా నేను పురుషుని ఎరగని దానను. అంటే కన్నికగా ఉంది, పురుషుని ఎరగని స్త్రీగా కన్నికగా ఉంది. ఎవరమ్మా కన్నిక? మరియా. అయితే ఆమెకు వచ్చిన కారణం వెంటనే దేవునితో ఏం చెప్పింది, ఇది పురుషుని ద్వారా కలిగేది కాదు, పరిశుద్ధాత్మ వలన జరిగే అంటే పరిశుద్ధాత్మ దేవుని వలన జరిగే కార్యం ఇది. గమనించండి, యేసుక్రీస్తు లోకానికి రావడం అంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రమేయముతో జరిగిన దేవుని సంకల్పం, దేవుని కార్యం. రాత్రి ప్రియులను గమనించినట్లయితే యేసుక్రీస్తు పుట్టుక గురించి ఎవరికైనా డౌట్ ఉంటే మనం అలాగ పరిశీలిస్తాం. అంతే కదండి. ఈ మధ్య చాలా కాలం ప్రశ్నలు ఇస్తా ఉన్నారు. ఏంటో ప్రశ్నలు అంటే, డిసెంబర్ 25 యేసుప్రభు పుట్టాడా? చాలా మంది ప్రశ్నలు ఉంటాయి కదండి. 25 పుట్టాడంటే ప్రపంచ చరిత్రలో మనం ఆలోచన చేస్తే ఈ ప్రజా సంఖ్య మొట్టమొదటిగా మనం లూకాసు 2వ అధ్యాయం చూస్తాం. సీజర్ ఔగుస్ట్ ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజా సంఖ్య చేయవలని రాయవని సీజర్ ఔగుస్ట్ చక్రవర్తి, రోమా ప్రభుత్వానికి సీజర్ ఔగుస్ట్ చక్రవర్తి, ఆయన ప్రజా సంఖ్య రాయించాడు. ఎప్పుడు, ఏ టైం తెలుసా? అక్కడ బైబిల్ లేఖనాలు ఉన్నాయి. ఆ టైంలో మరియ నిండు గర్భిణిగా ఉంది. యోసేపు యూదా గోత్రంలో పుట్టినవాడు కాబట్టి వీళ్ళందరూ తమ గోత్రాలు లెక్కించబడి, మనం గనక ఆధార్ కార్డు లెక్కించబడంటే ఎవరి ఊర్లోకి వెళ్ళి ఏం చేస్తారండి వాళ్ళు? ఆధార్ అప్డేట్ చేసుకోవటం, ఆధార్ ఎక్కించుకున్నాం కదా మనం ఎక్కడ ఏ ప్రాంతం అని. అలాగనే ప్రజా సంఖ్య రాయబడినప్పుడు, జనసంఖ్యలు రాయబడడానికి వీరు బెత్లెహేం అనే దావీదు ఊరికి సంబంధించిన వారు కాబట్టి వారు మరియా యోసేపు ఆ టైంలో బెత్లెహేం ఊరికి వెళ్ళి ఆ టైంలో ఉన్నారు. ఆ టైంలో వెళ్ళినప్పుడు ప్రజా సంఖ్యలో మరియా యోసేపు రాయబడ్డారు. ఇది రికార్డులో ఉంది, బైబిల్ రికార్డులో మనం చూస్తాం. జనన రికార్డులు ఉంటాయి, డేట్ ఆఫ్ బర్త్, జనన రికార్డులు. ఇంకొక రికార్డు ఉంది ఇక్కడ బైబిల్లో. ఇంకో రికార్డు ఏంటంటే లూకాసు 2వ అధ్యాయం 21వ వచనం. ఆ శిశువులకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు. ఇక్కడ ఒక రికార్డు ఉందండి. ఇది ఎప్పుడంటే మరియా మొట్టమొదటి రికార్డు ఏమో ప్రజా సంఖ్య, ప్రపంచానికి జనసంఖ్య, జనాభా సంఖ్య రాయించే టైంలో మరియా యేసు పేర్లు రికార్డులు రాయబడ్డాయి. ఆ రికార్డులు బయటపడ్డాయి. రెండో రికార్డు ఏంటంటే యేసుప్రభు పుట్టిన తర్వాత యూదుల ప్రకారం ఏం చేస్తారంటే 8వ దినం ఏం చేస్తారంటే శిశువుకి సున్నతి చేసి పేరు పెడతారు. 2 కార్యాలు జరిగినాయి. గమనించండి, బెత్లెహేములో పుట్టినప్పుడు యేసుప్రభు మొదటి దినం ఆ రోజు చూస్తే వారం తర్వాత 8 రోజులు అంటే వారం రోజులు కానీ 7 రోజులు వారం, 8వ రోజు. ఇప్పుడు 8వ రోజున ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? శిశువుని తీసుకొని మరియా యోసేపులు దేవాలయంకి వెళ్ళారు. యెరూషలేము దేవాలయంకి వెళ్ళారు. దేవాలయంకి వెళ్ళినప్పుడు యూదులకు వాళ్ళ ఉద్దేశం ప్రకారం అంటే, వాళ్ళు చేసే సిద్ధాంత ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా 8వ దినాన్ని ఏం చేయాలి? మగ పిల్లవాడు పుట్టితే ఆ మగ పిల్లవాడు సున్నతి చేయాలి. సున్నతి చేసి అదే రోజు ఇంకొక కార్యం ఉంది. ఇంకొక కార్యం ఏంటంటే ఆ రోజు నామకరణం చేయాలి. ఒకటి సున్నతి, రెండవది నామకరణం. ఈ 2 చేసినారు. అంటే అప్పుడు యేసు ప్రభుకి ఎంత వయసు ఆ రోజున? 8వ దినం. 8వ దినం అంటే 8వ దినము అది రికార్డులో రాయబడింది. ఎందుకంటే యూదులు వాళ్ళ యొక్క మనకు డేట్ ఆఫ్ బర్త్ మనం ఎలా రాయబడితే, పుట్టిన తేదీలు రాయబడితే వాళ్ళకి ఏం రాస్తారంటే వాళ్ళకి ఏ రోజున సున్నతి చేయబడిందో అదే రోజు, పేరు పెట్టిన రోజు రికార్డులో రాయబడతాయి. ఆ రికార్డు మనకి ఈ మధ్య కాలం విషయం తెలియపరిచిన విషయం ఏంటంటే, చరిత్రకారు రికార్డులు బయటపడ్డప్పుడు జనవరి 1వ తేదీన యేసుక్రీస్తు వారికి ఆయనకు సున్నతి చేసి మరియు నామకరణం చేసినట్లు ఆ రికార్డ్స్ లో బయటపడ్డాయి. ఏ రోజు అండి? ఎప్పుడు అంటారు? జనవరి 1వ రోజు. ఇప్పుడు మనం జనవరి 1వ రోజు నుంచి కిందికి రావాలి అంటే అప్పుడు జనవరి 1వ రోజు ఎన్నో రోజు ఆయనకి? ఎన్నో దినం ఆయనకి? 8వ దినం. ఇప్పుడు మనం చూద్దాం, చూడండి. ఇప్పుడు 8 మనం తీసుకుందాం, జాగ్రత్తగా చూడండి. 8 తీసుకుందాం. 1వ తారీఖు తర్వాత కిందకి రండి. 1 తర్వాత 31, 31 తర్వాత 30, 30 తర్వాత 29, తర్వాత 28, తర్వాత 27, తర్వాత 26, తర్వాత ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఇటు నుంచి తీసుకోండి. 25, 26, 27, 28, 29, 30, 31, 1. అర్థమైందా? అంటే ఇప్పుడు 8వ దినాన యేసు ప్రభువారికి నామకరణం చేసిన రోజు రికార్డ్స్ లో బయటపడ్డాయి. జనవరి 1వ తేదీన ఆయనకి 8వ దినాన పేరు పెట్టినారు. అలాగే డిసెంబర్ 25వ రోజున ఆయన పుట్టిన సందర్భముగా రికార్డ్స్ లో బయటపడ్డాయి. గమనించండి. ఇలాగ మనం చూస్తే యేసు ప్రభువారు ఇంతకీ మరి ఏ డేట్ అని కొంతమంది డౌట్ ఉన్నది ఉన్నా లేకపోయినా, కానీ దేవత చెప్పి ఇదిగో మీ కొరకు పుట్టాడని గాబ్రియల్ దేవత చెప్పింది. అంతెందుకండి, మనం చదువుకున్న వారు మనం చూస్తున్నాం. ఇప్పుడు బీసీ చదువుతున్నాం కదా, బిఫోర్ క్రైస్ట్ అని, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మనం చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పదం చదువుకుంటూ రాలేదు. ఏమని చదువుతామండి? క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. శక పురుషుడు యేసు ప్రభువారు.
చదువుకున్న వారందరూ కూడా ఈ పదం చదువుకుంటూ రాలేదు. ఆల్మోస్ట్ గమనించండి, ప్రతి ఒక్కరు కూడా BC బిఫోర్ క్రైస్ట్, AD ఎనోడోమిని ఇన్ ద ఇయర్స్ ఆఫ్ ద లార్డ్, ప్రభునామ సంవత్సరం. పిల్లలు ఆలోచన చేయండి, పరీక్షించండి, సత్యాన్ని అన్వేషించేయండి. ఈ రీతిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ధర్మశాస్త్రము ఆయన గురించి చెప్పాడు. అందుకే యేసుప్రభు అంటాడు, ధర్మశాస్త్రం చెప్పబడినట్లుగా ప్రవక్తలు నా గురించి పలికినట్లు ప్రవచించినట్లుగా నేను భూలోకానికి వచ్చి తిని అంటే యేసుప్రభు గురించి క్రీస్తు పూర్వం మోషే గారి టైంలో ఇచ్చిన ధర్మశాస్త్రంలో చెప్పబడుతూ వచ్చింది. అంతేకాదు మోషే ప్రవక్తను ఏమంటో తెలుసండి, మీ కొరకు నా వంటి ప్రవక్తను మీలో నుంచి దేవుడు మీ కొరకు పుట్టిస్తాడు. మోషే ప్రవక్త చెప్పాడు, నా వంటి ప్రవక్తను మీ కొరకు పుట్టదు అంటే మీకా ప్రవక్త చెప్పాడు, యెషయా ప్రవక్త చెప్పినాడు. ప్రియులు గమనించండి, మనం ఈ లోకంలో గిన్నిస్ బుక్ రికార్డ్స్లో మనం వాటిని చదివి ఒప్పుకుంటాం, చరిత్ర పుస్తకాలు చదివి వాస్తవం ఒప్పుకుంటాం, అలెగ్జాండర్ చక్రవర్తి చరిత్ర పుస్తకాలు చదువుతాం, ఒప్పుకుంటాం. ఎన్సైక్లోపీడియా, చరిత్రకు ఆధారం ఎన్సైక్లోపీడియా, వాటిని చదివి మనం ఒప్పుకుంటాం. ఇప్పుడు మనం చెప్తాం కదండి, అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని జయించాడని. అందరూ ఒప్పుకుంటారు, ఒప్పుకోరా? అందరూ ఒప్పుకుంటారు కదా. అలెగ్జాండర్ చక్రవర్తి ఈ లోకంలో పుట్టాడని అందరూ ఒప్పుకుంటారు. గాంధీ గారిని ఈ మధ్యకాలం ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు పుట్టిన వాళ్ళు చూసారా గాంధీ గారిని? చూడలే. ఇప్పుడు పిల్లలు చూడలా, పెద్దవాళ్ళు. గాంధీ గారు పుట్టారా లేదా? పుట్టారు. మనం చూస్తాం చరిత్ర మనం అనేది చదువుతున్నప్పుడు వాటిని నమ్ముతున్నామా లేదా? ఆ పుస్తకాలు నమ్మినప్పుడు, చరిత్ర నమ్మినప్పుడు చరిత్రాత్మకమైన దేవుడుగా పుస్తకం దైవ గ్రంథములో ఎన్సైక్లోపీడియాలో 22,000 పర్యాయములు ఎక్కువగా జీసస్ క్రైస్ట్ గురించి రాయబడింది. చరిత్రకు మూలమైన గ్రంథం. గిన్నిస్ బుక్ రికార్డు కంటే కూడా అత్యున్నతమైనది ఏంటంటే తెలుసా? ఎన్సైక్లోపీడియా, చరిత్రకు ఆధారం. చదువుకున్న వాళ్ళు గమనించండి. ఈ ఎన్సైక్లోపీడియాలో 22,000 సార్లు ఎవరి పేరు రాయబడలా. అదే సమయంలో మన ముఖ్యమంత్రి గారు కూడా ఆయన స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన చెప్తూ క్రిస్మస్ ఇందులో లైవ్ చూస్తూ వచ్చినాను, లైవ్లో ఆయన చెప్తూ వచ్చారంటే ముఖ్యమంత్రి గారు కూడా, ప్రపంచంలోనే పెద్ద పండుగ క్రిస్మస్ పండుగని మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. మంచిది, చాలా మంచిది. ఆయన చెప్పిన మంచి మాట చెప్పారు, వాస్తవమే. కాబట్టి చూడండి, ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రధానమంత్రి గారు చెబుతున్నారు, రాజులు చెబుతున్నారు. కనుక మనం గమనిస్తే యేసుక్రీస్తు వారి గురించి తూర్పు దేశపు జ్ఞానులు చెప్పారు. ఎవరంటే తూర్పు దేశ జ్ఞానులు అంటే శాస్త్రవేత్తలు, సైంటిస్టులు. వాళ్ళు ప్రపంచంలో గొప్ప వాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ, ఆయన మేము పూజింపవచ్చుతమే. కనుక మనం చూడండి, యేసు ప్రభుని గురించి శాస్త్రవేత్తలు చెప్పినారు, సైంటిస్టులు చెప్పినారు, రాజులు చెప్పినారు, సామాన్యులు చెప్పినారు, పేదవారు, ధనవంతులు, అనేకులు కూడా బైబిల్ గ్రంథం అనేక చరిత్ర ఆధారాలతో యేసుక్రీస్తు జననం ప్రపంచానికి మహా పండుగ దినం, ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగగా ప్రపంచం అన్ని దేశాలు ఆరాధించే కారణం ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అయితే చివరి ముగింపులో యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఆ మాట చూస్తే అసలైంది. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎందుకు మనం చూస్తున్నాం ఆయన పుట్టిన కారణం. అయితే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు కదండి. దేవదూత అంటుంది, ఆ మాట చదువుదాం, చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం, లూకా 2:10. అయితే దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన నేను మీకు. చూడండి, ఇక్కడ దేవుని దూత చెప్తున్న వార్త ఎవరికండి? చెప్పండి, ఎవరికంటమ్మా దేవదూత చెప్పే వార్త? ప్రజలందరికీ. ప్రజలందరిలో నీవున్నావు, నేనున్నాను, మనందరం ఉన్నాం. మనందరం ఎవరమంటండి? మనుషులం, ప్రజలం. కనుక మనకి ప్రజలందరికీ కలగబో సంతోషం. ఎవరు చెప్పారు ఈ వార్త? మనిషి చెప్పలా. ఎవరు చెప్పారండి? గాబ్రియేలు దేవదూత. దేవదూతలు ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటారా? మన ఇంట్లో ఉంటారా? ఊళ్ళో ఉంటారా? ఎక్కడ ఉంటారు వాళ్ళు? పరలోకములు. అందుకే మాట ఉంది, దేవదూతలు భూమి మీద నివాసము చేయరు. ఎక్కడ నివాసం చేస్తారు వాళ్ళు? దేవదూతలు పరలోకంలో చూస్తారు. మానవులు మనం భూమి మీద నివాసం చేస్తున్నాం. దేవుని దూతలు పరలోకంలో నిలుస్తారు. ఆ పరలోకంలో దేవదూత రాత్రి టైంలో గొర్రెలు కాసుకుంటూ, పగలు మేత మేపుకొని మంద కాపలా కాసుకున్న టైంలో గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చి దేవదూత, ఇదిగో భయపడుకుడి, మనుషులందరికీ, ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవర్తమానం, ప్రియమైన గ్రామస్తులందరికీ శుభవర్తమానం. ఈ సంతోషకరమైన వార్త కదా, అందుకే మనం ఇస్తాం. దూతలు తెచ్చిరి శుభవార్త, ఎంతో గొప్ప నందము. దూతలు తెచ్చిరి శుభవార్త, ఎంతో గొప్ప నందము. కుమరించును మదిలో పరము నుండి, పాపి నలిగినప్పుడే
కుమరించును మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే. ఆనంద మహానందం ప్రభువే మనకానందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. కాబట్టి వార్త ఎవరు తీసుకొచ్చారంటండి? పరలోకము దేవదూతలు ఇచ్చారు. దేవదూతలు తీసుకొచ్చిన వార్త. కాబట్టి మనుషుల కొరకే, మానవులందరి కొరకే శుభవార్త. కనుక ప్రపంచం అందరికీ, మనుషులందరికీ శుభవార్త. ఎందుకు వచ్చినాడు ఆ మాట చూసి మనం ముగించుకో. చూడండి ఎందుకు వచ్చినాడు మనం చూస్తే ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకి బైబిల్లో సుమారుగా 40 కారణాలకు పైగా ఉన్నాయి యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు. అవన్నీ మనం చూడము. చూడండి దయచేసి పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు యేసు ప్రభు వచ్చాడో ఈ ప్రాంతమైన ప్రియ గ్రామస్తులారా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. చేరువచ్చిన అందరూ కూడా ఎందుకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు, ప్రపంచానికి మధ్యలో జన్మించాడు, ఎందుకు కన్య గర్భం జన్మించాడు, ఎందుకు ప్రవచనాత్మకంగా జన్మించాడు. ఆయన జన్మ ప్రణాళికబద్ధమైనది. గమనించండి, ఆయన జన్మ ఒక ప్రణాళిక, ప్లాన్. దేవుని అనాది కాలంలో ప్లాన్, దేవుని ప్లాన్ ఎప్పుడు తెలుసా? 4000 సంవత్సరాలకు పూర్వమే ఉందండి దేవుని ప్లాన్. ఎప్పుడు తెలుసా? ఆదికాండం 3:15లో. ఇవన్నీ మనకు టైం కానీ అక్కడ 3:15 తెలుసా? ఆయన స్త్రీ యందు పుట్టి ఆ సర్పము తలని ఏం చేస్తాడంట? చితక కొడతాడు. ఆదికాండం 3:15. అది సుమారు ఆదామవుల కాలం, సుమారు క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం చరిత్ర మనం చూసినట్లయితే అప్పుడే ఆయన స్త్రీ యందు పుడతాడు. అక్కడ చూస్తున్నాం, ఏ స్త్రీనైతే అపవాది ఓడించి పాపము తీసుకొచ్చిందో అవ్వ ద్వారా, అదే రీతిగా ప్రభు యేసుక్రీస్తు వారు కన్యక గర్భ మరియను స్త్రీని ఏర్పాటు చేసుకుని ఆ స్త్రీ ద్వారా మరల తిరిగి సాతాను చితకదొక్కి మానవులకు ఏం కలిగిస్తుందో తెలుసండి? విజయం. చూడ అద్భుతమైన విషయం ఏంటంటే, ఏ స్త్రీ అయితే ఓడిపోయి సాతాను చేత అపజయం పాలైందో అదే అలాగన స్త్రీ యందు పుట్టి యేసు ప్రభువారు. కనుక ప్రతి మనిషి స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుడితే యేసుక్రీస్తు వారు మాత్రము ప్రత్యేకమైనగా ఆయన కేవలము స్త్రీ యందు కన్య గర్భములో జన్మించినాడు. అందుకే పవిత్రమైన జన్మ, ఆయన జన్మ ప్రణాళికబద్ధమైన. రెండవది మనం చెప్పినాం కదండి, ప్రవక్తలు ప్రవచించారు, ప్రవచనాత్మకమైన ఆయన జన్మ. ఒకటి ప్రణాళిక సంబంధం, ప్రణాళిక. గాడ్ హ్యావ్ ప్లాన్, దేవుని ప్లాన్ అంటాం. కనుక దేవుని ప్లాన్ ప్రణాళికలో యేసుప్రభు జన్మ. రెండవది ఆయన జన్మ ప్రవచనాత్మకమైన జన్మ. మూడవది ప్రకృతి ధరణికి అర్థము కానిది జన్మ. ఎంతో మందికి అర్థం కాని పరిస్థితులు, అయితే దేవుని ఆత్మతో అర్థం చేసుకుంటున్నారు చాలా మంది. ప్రభు స్తోత్రం. నాలుగోది మనం గమనిస్తే ప్రత్యేకమైన సూచనలు కలిగిన జన్మ. ఏంటా సూచనలు అంటే, ఇదిగో ఆకాశంలో నక్షత్రం ఏమవుతుందంట? ఉదయిస్తుంది. నక్షత్రం ఉదయిస్తుంది. ఆ నక్షత్రము ఒక సూచన. ఎవరికి? తూర్పు దేశపు జ్ఞానులకు. ఆ నక్షత్రాన్ని చూసే వాళ్ళు ఇశ్రాయేలు దేశానికి వచ్చారండి. తూర్పు దేశం. మధ్యాహ్న కాలం మేము ధ్యానం చేస్తూ వచ్చాం ఈ జ్ఞానుల చరిత్ర గురించి. కాబట్టి చూడండి, అలాంటి గొప్ప జ్ఞానులు, తూర్పు దేశంలో జ్ఞానులు, వారు సూచన ఏంటి తెలుసా? నక్షత్రము సూచన. ఇదిగో కన్యక ఒక సూచన, కన్యక గర్భవతి కుమారుడు, ఇది కూడా ఒక సూచనే. అంటే ఆయన జన్మ ఎలాంటిదంటే సూచనలు కలిగినది. అదే రీతిగా ప్రపంచ చరిత్రకు కారణభూతమైంది. యేసుక్రీస్తు వారు ప్రపంచానికి చరిత్రకు కారణమైన జన్మ ఆయన జన్మ. ఆయన ఉట్టి జన్మ కాదండి, కారణ జన్ముడు. అంటే ఏ కారణం లేకుండా పుట్టినవాడు కాదు, కారణంతో పుట్టినవాడు ఆయన జన్మ. చాలా మంది ఈ లోకంలో పుడతారు, ఎందుకు పుడతారు మనకే తెలియదు. కొంతమంది అంటారు కదా, పుట్టారండి, ఏం పని చేయడు, పని బాట లేదు, ఏమి లేదు, ఏం తింటం తిరగడమే, అందుకదా పుట్టారు. ఎందుకు పుట్టారంటే మనుషులు కొంతమంది ఎందుకు పుట్టారంటే, కొంతమంది అంటారు కదా, ఏమంటారు తెలుసా? కంట్రోల్ బియ్యము పుచ్చిపోతాయని పుట్టారండి. కంట్రోల్ బియ్యం పుచ్చిపోతాయని పుట్టారు. లేకపోతే ఎందుకు పుట్టారంటే పుట్టాడండి, ఎందుకంటే లెక్కకు తక్కువ అవుతారని పుట్టారు, లెక్కకు తక్కువ అవుతారు పుట్టారు. అంటే కొన్ని సందర్భాలు మనుషుల గురించి చెప్పుకుంటా ఉంటారు. కానీ యేసు ప్రభు జన్మ కారణ జన్ముడు. అంటే కారణముతో జన్మించాడు. ఆయన జన్మ కారణ జన్ముడు. అందుకే చరిత్రాత్మక మనం చూస్తే ప్రపంచ చరిత్రకు కారణభూతమైన జన్మ. ఇలా గమనించండి. ఆరోగ్యం మనం చూస్తే ప్రతిస్పందన కలిగినది. ఆయన జన్మించినప్పుడు శాస్త్రవేత్తలు స్పందించారు. తూర్పు దేశపు జ్ఞానులు ఇశ్రాయేలు దేశానికి వచ్చి ఏ రోజు రాజు దగ్గరికి వచ్చి, అయ్యా యూదుల రాజు ఎక్కడ ఉన్నాడని చెప్తే
వాళ్ళందరికీ కలవరపడిపోయినారు, స్పందిస్తూ వచ్చారు. దేశం, ప్రపంచము యేసు ప్రభు పుట్టుకకు స్పందన వచ్చేసింది. అదే మనం చూస్తాం, యేసుక్రీస్తు వారి జన్మ ఎలాంటిది 7వ చూస్తే ప్రపంచమంతట కూడా ప్రకటించబడుతున్నది. ఎవరి జన్మ అండి? యేసు ప్రభు జన్మ. ప్రపంచమంతటా ప్రకటించబడుతున్నారు. మనం కనుక బర్త్డే జరుపుకుంటే ఒక ఊరిలో చేసుకుంటాం, మహా అయితే రాష్ట్రం లేదా దేశం చేసుకుంటాం, లేదా కొద్ది దేశాలు చేసుకుంటాం. ప్రపంచమంతా ఎవరి పుట్టినరోజు అని చేసుకుంటున్నారా? కాబట్టి చూడండి, ప్రపంచమంతా పుట్టినరోజు చేసుకున్నది యేసు ప్రభు వారి పుట్టినరోజు. ఈరోజు ప్రపంచమంతా యేసు ప్రభు పుట్టినరోజు చేసుకున్నారు. కారణం ఏంటంటే ప్రపంచానికి దేవుడు, ఆయన ప్రపంచానికి సంబంధించిన, మనందరికి సంబంధించిన వాడు, ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ముగింపులో ఎందుకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు, లేదా ఎందుకు పుట్టాడు అంటే, ఆయన పుట్టుడు ద్వారా మనం బైబిల్లో చాలా విషయాలు అయితే ముగిస్తాం. వాటిలో ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చూస్తే దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది. 1 యోహాను 4:10లో దానికి ముందు ఒక మాట చూస్తే ఎవరంటే, దేవుని గ్రంథంలో రాయబడిన మాట చూస్తే ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన పుట్టుక ద్వారా కలిగిన మేలు ఏంటంటే ఆ మాట చూసి మనం ముగించుకుంటాం. దేవుని గ్రంథంలో రాయబడింది ఆయన పుట్టిన విధానం బట్టి. ఒకటి, దేవుని గ్రంథంలో ఆయన పుట్టినప్పుడు ఇక్కడ మనం చూస్తామండి, యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి దేవదూత చెప్తూ వచ్చిన మాట చెప్తూ వచ్చింది. ఒకటి గమనించినట్టయితే లూకాసు వార్త 1:79లో మాట ఉంది. ఏమని రాయబడింది? లూకాసు వార్త, త్వరగా చదవండి, లూకాసు వార్త 1:79. లూకాసు వార్త 1:79. క్రిస్మస్ పరమదినాన మనం క్రీస్తు జన్మను గురించి మనం ధ్యానం చేస్తాం. చూడండి, దయచేసి త్వరగా చదవండి. లూకా 1:79లో వాత్సల్యం బట్టి రక్షణ జ్ఞానము, చివరిలో మనం చూస్తాం, చివరిలో చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అంటే నెంబర్ 1 మొట్టమొదటి చూస్తే యేసుక్రీస్తు వారు పుట్టుక. ఎందుకంటే వాటిలో ఒకటి మనం చూస్తే చీకటిలో ఉన్న వారికి యేసుప్రభు వారు ఏమి ఇవ్వడానికి వచ్చాడంటండి? వెలుగు ఇవ్వడానికి వచ్చాడు. అంటే మానవునికి వెలుగు ఇవ్వడానికి, అంటే భౌతికమైన వెలుగు కాదండి, ఆధ్యాత్మికమైన వెలుగు, అంతరంగంలో వెలుగు కావాలి. అందుకే గాడ్ ఈజ్ లైట్. దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన వెలుగై ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 1:1 ఉంది. ఆ వాక్యం చూస్తే నిజమైన వెలుగుండను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుల్ని వెలిగిస్తాం. కనుక యేసుక్రీస్తు ప్రభువులరా ఆయన మనందరికీ వెలుగివ్వటానికి వచ్చిన ఆయన జన్మ మానవ చీకటిలో ఉన్న మానవులకి వెలుగునివ్వడానికి వచ్చింది. కాబట్టి చూడండి, ఎవరైనా వెలుగునే ఆశపడతారు కానీ ఎవరైనా చీకటిని కోరుకుంటారా? కాబట్టి వెలుగంటే దేవుడు, గాడ్ ఇస్ లైట్, వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగ్గా ఈ లోకానికి వచ్చాడు, అంధకారం చీకట్లో ఉన్న మనకు. అందుకే కదా, ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను, రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు నీయను, ఉదయించే దివ్య రక్షకుడు. గమనిస్తే ఇక్కడ ఆయన జన్మ ఈ లోకములో చీకటిలో ఉన్న మనం ఆధ్యాత్మికమైన మనకు వెలుగునివ్వడానికి వచ్చింది. అందుకే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమున అమృతాంగమయ, తమసోమ జ్యోతిర్గమయ అనగా, అయ్యా ఓ దేవా, అసత్యములో ఉన్నాను, సత్యంలో నడిపించు. ఇది ఒక భక్తుని ప్రార్థన. రెండవది, నేను చీకట్లో ఉన్నాను, దేవా నన్ను వెలుగులోనికి నడిపించు. ఓ దేవా, మృత్యోమున అమృతాంగమయ, నేను మరణములో ఉన్నాను, జీవములోనికి నన్ను దాటించు. కనుక మనం చూస్తే చీకటిలో ఉన్న వారికి వెలుగునివ్వడానికి యేసు ప్రభువులోకి వచ్చారండి. ఆయన మన జీవితాలు వెలిగిస్తారు. పిల్లరా, చీకటి అంధకారం గుర్తు, చీకటి పాపానికి గుర్తు. ఎంతకాలం చీకటి లోకంలో తమిళనాడుతున్నాం, చీకటిలో దారి తెలియక, చీకటిలో పరిస్థితులు తొట్టిల్లిపోయే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మానవుల కొరకే డార్క్ పీరియడ్ 400 సంవత్సరాల చీకటి కాలం ఉన్న టైంలో యేసు ప్రభువు వెలుగ్గా ఈ లోకానికి అరుణోదయ దర్శనం, యాకోబు నక్షత్రం, స్టార్, మలకి 4:2 ఆయన నీతి సూర్యుడు, ఆయన వేకువ చుక్క, మార్నింగ్ స్టార్, వెలుగు. యేసు ప్రభువారు నిజమైన వెలుగ్గా ఈ లోకానికి వచ్చాడు. ఈ వెలుగు కావాలా? ఈ వెలుగును ద్వేషిస్తావా? నిన్ను వెలిగించాలని వచ్చిన యేసు ప్రభు నిజమైన వెలుగు ఆయన. రెండో మాట చూస్తే పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ఎందుకు వచ్చినాడంటే మనం చూస్తే ఆ వచ్చిన కారణం రెండోది మనం చూస్తాం. దయచేసి దేవుని గ్రంథంలో 1 యోహాను 4:10లో రాడుంది, మనల్ని ప్రేమించుటకును మన కొరకు ప్రాయశ్చిత్తం అవుటకును యేసుక్రీస్తు పంపెను. తండ్రి ఎందుకు పంపాడు యేసుక్రీస్తుని? ఎందుకంటే మనల్ని ప్రేమించడానికి. చెప్పండి, దేనికంటే యేసు ప్రభువు పంపింది? మనల్ని ఏం చేయాలని?
దైవ ప్రేమను కోల్పోయినాం. దేవుని ప్రేమ అంటే అసలు ప్రేమ ఏంటి అర్థం కావట్లా. ఈ దినాల్లో ప్రేమకు అసలు నిర్వచనం అర్థం కావట్లా. ప్రేమ అంటే రకరకాలుగా ఎన్నో తప్పుదారులు పోతున్నారు. ప్రేమ అంటున్నారు, దాన్ని శరీర వ్యామోహంతో అది కూడా ప్రేమ అంటున్నారు. ప్రేమ అంటున్నారు, మాట అనకపోతే కత్తితో పొడుస్తున్నారు ప్రేమించిన అమ్మాయి మాటను. ప్రేమ అంటున్నారు, యాసిడ్ పోస్తున్నారు. ప్రేమ అంటున్నారు, భయంకరమైన కార్యాలు చేస్తున్నారు. అది కాదు ప్రేమ అంటే. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ లవ్, ఆయన ప్రేమ. అందుకే చూస్తున్నాం యేసు ప్రభువారు ప్రేమ అంటే ఏంటో తెలుసా? దేవుడు పరలోకంలో నుండి అక్కడే ఉండిపోలేదండి. మనం చూస్తున్నాం, ఎవరో చూస్తున్నాం వృద్ధాప్యంలో ఉన్నాడు, కుమారుడు ఎక్కడో దూరదేశంలో ఉండి తండ్రిని గురించి పట్టించుకోకపోతే ఏమంటారు తెలుసా? తండ్రి ప్రేమ లేదండి, పట్టించుకోవట్లేదు, మరణకరమైన స్థితిలో ఉంటే. ప్రేమ ఉంటే దగ్గరకు వస్తారు కదా అంటారు. అలాగనే ప్రభుకు దేవునికి ప్రేమ ఉంది కనుక పరలోకాన్ని విడిచి యేసు క్రీస్తుగా ఈ భూమి మీద ఉన్న మానవులమైన మన దగ్గరకు వచ్చాడు. ప్రేమతో వచ్చి ప్రేమించడమే కాదండి, మన పాపముల కొరకై ప్రాయచిత్తం ఒకటి. ఏం కావడానికి వచ్చాడు ఆయన? ప్రాయచిత్తం. మన పాపములకు ప్రాయచిత్తం కలగాలి, అంటే పరిహారం కలగాలి. రెండోది యేసు ప్రభు ఇచ్చిన ఉద్దేశము ప్రతి మనిషిని ప్రేమించి మానవుల పాపానికి ప్రాయచిత్తం చేయడానికి వచ్చాడు. ఒకవేళ మానవునికి పాపములకు ప్రాయచిత్తం కలగపోతే, ఇందాక వాక్యాలు కూడా విన్నాం, పాపానికి ప్రాయచిత్తం కలగపోతే పాపం మనకి ఎక్కడ తీసుకుపోతే తెలుసా? ఆ పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. అయ్యలారమ్మలారా, పాతాళం నరకం, నిత్య నరకం, ఆరిన అగ్నిగుండము. పుట్టి తెలుసుకున్నాం ఈ లోకం ఉందని, మరణిస్తే తెలుస్తుంది మరొక లోకం ఉందని. పాపాన్ని మనం సంతోషంగా పాపం చేస్తాం, దాని తర్వాత పర్యాసనం దుఃఖముతో అనుభవించాలి. అర్థమైందా? పాపమును మొదట సంతోషంగా అనుభవిస్తాం, కానీ దాని పర్యాసం, దాని ఫలితం దుఃఖముతో దాని ఫలితం అనుభవిస్తాం. పాపానికి వచ్చేది భయంకరమైన పరిస్థితి. అందుకే భక్తుడు అన్నాడు, పాపం మొదట పాయసంలాగా ఉంటుంది, తర్వాత యమపాశంలాగా అయిపోద్ది, జాగ్రత్త. పాపం మొదటగా అందంగా కనపడుతుంది, తర్వాత దాని వెనక భయంకరమైన పరిస్థితి ఉందని దేవుని వాక్యం. అందుకే దేవుడు ప్రేమించి ఈ లోకంలో మానవులను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఒకటి కొరకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినాడంటే, పరిశుద్ధ గ్రంథం 3వ మనం చూస్తున్నాం, యోహాను సువార్త 12:47 రాంది, లోకాన్ని రక్షించుటకు. చెప్పండి, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికైనా? లోకాన్ని రక్షించడానికి. దేవదూతను, ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టినారు. జీసస్ క్రైస్ట్, సేవియర్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచానికి లోక రక్షకుడు. ఆయన పేరు ఆయనకి. ఆయనకు దేశానికి కాదండి, ఆయన కులానికి కాదు రక్షకుడు. చెప్పి నేను కూడా ఎరగనప్పుడు యేసుప్రభుడు మన దేవుడు కాదనుకున్నాను. తక్కువ తెల్లోళ్ళు అమెరికా తెలియని పరిస్థితుల్లో యేసుక్రీస్తు ఎవరంటే దేవదూత చెప్తుంది, సర్వలోకానికి రక్షకుడు పుట్టాడు. యోహాను 4:42లో నిజంగా లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. గమనించినట్లయితే ఆయన సర్వలోకము కొరకు మానవాళి కొరకై పుట్టిన రక్షకుడుగా, దైవముగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు గురించి రావడంది. అందుకే దేవదూత చెప్పినట్టుగా, మూడోది లోకాన్ని రక్షించుటకు వచ్చిన రక్షకుడు, సర్వలోక రక్షకుడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన రక్షణ కలుగచేయడం, మన ఆత్మను నరకం నుండి తప్పించి పరలోక మోక్షంలో చేర్చడానికి వచ్చిన రక్షకుడు. కాబట్టి ముగింపులో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఈ లోకానికి అరుదించినాడండి. ఆయన గమనించినట్లయితే యేసు ప్రభువారు అందరికీ దేవుడైన, అందరిని ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు. మనం చూస్తాం కదా, సూర్యుడు ఎవరి కోసం అంటే చెప్పండి, సూర్యుడికి ఫలానా వారిది అంటామా? కాదు. సూర్యుడు అంటే అందరికి సంబంధించిన వాడు, చంద్రుడు అందరికి సంబంధించిన వాడు, గాలి అందరికి సంబంధించిన వాడు, దేవుడు భగవంతుడు అందరికి సంబంధించిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికి సంబంధించిన భగవంతుడు, ఆయన అందరికి దైవము. అందుకే లోకానికి రక్షకుడని, లోకానికి రక్షకుడు. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండవు. దేవునికి ఏ కులం ఉంది చెప్పండి, ఎవరైనా సమాధానం చెప్తారా? దేవుడికి ఏ కులము చెప్పలేరు, ఆన్సర్ చెప్పలేరు. దేవుడిది ఏ కులము, దేవుడిది ఏ మతం చెప్పలేరు, ఆన్సర్ చెప్పలేరు. దేవునికి కులము మతము లేదు. యేసుక్రీస్తు భగవంతుడు అందరికీ భగవంతుడై ఉన్నాడు. కులములు స్వార్థుల కల్పన కాదా, మనుషులు పెట్టుకున్న, మన కులము మానవులు పెట్టుకున్నవే. మానవుని మతిలోండి వచ్చిన మతం, కులాలు కల్పన. మానవులందరూ, బైబిల్ గ్రంథం చెబుతుంది, ఒక్క మనిషి నుండే భూమి మీద మనుషులందరూ కలుగుతూ వచ్చారు. ఒక్క మనిషి నుండే భూమి మీద అందరూ అందరికి దైవం ఒకే దైవంగా మనం చూస్తున్నాం. ఆయన ఈ లోకానికి దైవమే, భూమి మీదకు అరుదించిన దైవం. గమనించినట్లయితే ఆయన లోకానికి దైవం, లోకానికి రక్షకుడు. ఆయన పుట్టిన కారణం ఏంటంటే, లోక 1:79 ఉంది,
సమాధానకర మార్గములో నడిపించడానికి వచ్చాడండి. నాలుగోది, సమాధానకరమైన మార్గంలో, ఈ లోకములో శాంతి లేక, సమాధానం లేక సతమతమవుతున్నారు. ఏ మార్గమో దారి తెలియని, దిక్కుతోచని స్థితిలో ఉన్న మానవుల కొరకు సమాధానకరమైన మార్గములో నడిపించటానికి వచ్చినాడని లూకాసు 1వ అధ్యాయములో జకర్యా ప్రవక్త దేవుని ఆత్మతో ప్రవచిస్తున్నాడు. కనుక సమాధానకర మార్గంలో మనం నడిపిస్తాడు. ముగింపులో చివరిగా చూస్తే ఎక్కడికి నడిపిస్తాడు? ఆయన ఎందుకు వచ్చినంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునికి పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా, అంటే ఇప్పుడు యేసుక్రీస్తును దేవుడు ప్రేమించి లోకానికి ఇచ్చాడు. ఎందుకంటే ఏ మనుషులు నశింపక ఏం కావాలండి? నిత్య జీవం పొందాలి. నిత్య జీవం, మోక్షం పొందాలని యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడండి. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ఎందుకు లోకంలో జన్మించాడంటే, నిన్ను మనల్ని ప్రేమించి ఆయన ప్రాయశ్చిత్తార్థంగా అయిపోవడానికి వచ్చినాడు. మనం ప్రేమించి మన జీవితాల్లో ఆయన మనం లోకంలో చీకట్లను మనం వెలిగించడానికి వచ్చాడు. మనం రక్షించడానికి వచ్చినాడు. సమాధానకర మార్గం నడిపించడానికి వచ్చాడు. చివరిగా ఆయన మన నిత్య జీవంలో ప్రవేశపెట్టడానికి వచ్చాడు యేసు ప్రభువారు. అందుకే మనం గమనించిన పిల్లారా, ప్రభు దేవుడు మనకు ప్రపంచానికి 2 అత్యున్నతమైన బహుమానాలు. ఒకటి, జీసస్ క్రైస్ట్ ప్రపంచానికి ఒక గొప్ప బహుమానంగా ఇవ్వబడ్డాడు. రెండోది, గాడ్స్ వర్డ్, దేవుని వాక్యము మనకు గొప్ప బహుమానంగా ఇవ్వబడింది. ఈ గొప్ప బహుమానమే క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ మహా సంతోషకరమైన ఈ పర్వదినం, ఈ సంతోషంలో మనందరం పాలిభాగస్తులు కావాలని దేవుని ప్రేమతో ఈ శుభవర్తమానం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చిన ఉద్దేశం మనం చూస్తున్నాం కదా. 5 సందర్భం చూసినాం. ఇప్పుడు చెప్పండి, మనం 5 విషయాల్లో. ఒకటి, చీకటిలో ఉన్న మానవులకి ఏం కలగండి? వెలుగు కలగడానికి యేసు ప్రభు వచ్చాడు. వెలుగు కావాలి, అందుకే వచ్చాడు. చీకటిలో ఉన్న మానవులకు వెలుగుగా వచ్చాడు. రెండోది, ఏం చేస్తుంటే ఆయన ప్రేమించి మన పాపముల కొరకు ఆయనే ప్రాయచిత్తం బలైపోయినాడు. ఎందుకంటే పాపంలో ఉన్న మనము పాపాన్ని బట్టి శిక్ష పొందకూడదని యేసు ప్రభు ప్రాయచిత్తం బలైపోయినాడు. మూడోది, ఆయన ఎందుకు వచ్చాడంటే, ఆయన మన జీవితంలో లోకం పాపంలో శిక్షలో ఉన్న మనల్ని లోకానికి రక్షణకర ప్రభు లోక రక్షకుడుగా, అంటే మన ఆత్మను రక్షించడానికి వచ్చినాడు. మూడోది. నాలుగోది, సమాధాన మార్గంలో నడిపించడానికి వచ్చాడు. ఐదోది, నిత్య జీవం మోక్షంలో ప్రవేశించడం. ఒకదానికి కనెక్షన్ ఉంది. వెలుగు కావాలి, మొట్టమొదటిగా వెలుగు ఇవ్వడానికి వచ్చాడు. వెలుగులోంచి మనం రెండోది ఎక్కడికి రావాలి? దేవుని ప్రేమతోటి పాపాలకు ప్రాయచిత్తం కలిగి, పాప పరిహారం కలిగి, పాప ప్రాయచిత్తం కలిగిన తర్వాత మన మనిషికి ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. రక్షణ కలిగిన వ్యక్తిని దేవుడు సమాధానకర మార్గంలో నడిపిస్తున్నాడు. నడిపించి చివరికి ఐదోది ఎక్కడికంట? నిత్య జీవం మోక్షంలోకి తీసుకెళ్తాడు. అందుకొరకే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఇదే ఈ శుభవార్త. అటు శుభవార్త ఈ రాత్రి కాలమున ఈ శుభవార్త ప్రకటించబడుతుంది. ఈ సంతోషంలో ఈ పర్వదినమును, ఈ సంతోషం అందరూ పాలి భాగస్తులు కావాలనే ప్రేమతో ఈ శుభవార్త అందించబడతాను. ప్రభునేస్తున్నందు విశ్వాసం ఉంచి, యేసు ప్రభువా నువ్వు రక్షకుడు అని దైవం అని విన్నాను, చేయవలసిన పనేం లేదు. యేసుక్రీస్తు సొంత రక్షణ అంగీకరిస్తే యేసు ప్రభు దైవమని, పరలోకానికి వచ్చిన భూమికి వచ్చిన దైవమని, సర్వలోకానికి దైవమని ఆయన తెలుసుకొని విశ్వసిస్తే ఈ గొప్ప రక్షణ, ఈ గొప్ప నిత్య జీవం పొందేవారు. అలాగే ప్రభు మన కృపను దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. వాక్య పిలుగులో దయచేసి మోకరించండి. దూరముగా సమీపంగా ఉన్న వారులరా, ఈ రాత్రి కాలంలో యేసు ప్రభు జన్మదినం, ఎందుకు యేసు ప్రభు ఎలాంటి టైంలో పుట్టాడు, ఎలా పుట్టాడు, ఆయన పుట్టుక కారణాలు, యేసు ప్రభు పుట్టుడు వరకు కలిగిన మేలులు, ఇవన్నీ రాత్రి కాలం దేవుని వాక్యాలు మనకి ఎవరు వినబడారా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి ఈ రాత్రి వాక్యం అందించినాడు. ఈ రాత్రి కాలంలో ప్రియమైన ప్రాంతవాసులారా, అలాగా ప్రభుని గురించి ఆలోచన చేసి పరీక్షించి ప్రభు యొక్క ఈ సంతోషంలో అందరూ పాలిభాగస్తులు ప్రేమతో మనం చేపడతాం. ప్రార్థన చేస్తాం. మీ కొరకే ప్రార్థన చేస్తాం.